మైనింగ్ వ్యవహారంలో ప్రభుత్వానికి పటాన్చేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి 39 కోట్ల నష్టం కలిగించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. మొత్తం 300 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు వెల్లడించారు. పటాన్చేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డిలు మైనింగ్ వ్యవహారంలో ప్రభుత్వానికి 39 కోట్ల నష్టం కలిగించారని ఈడీ అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 300 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. సంతోష్ శాండ్, సంతోష్ గ్రానైట్ కంపెనీల ద్వారా అక్రమాలు కొనసాగించారని ఈడీ పేర్కొంది. మైనింగ్ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే సమాచారంపై మహిపాల్ రెడ్డి సోదరులు నివాసాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ 19 లక్షల రూపాయలు గుర్తించింది. ఈ మేరకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడి నివాసాల్లో జరిగిన సోదాలపై ఈడీ ప్రకటన విడుదల చేసింది. బ్యాంకు ఖాతాల్లో కూడా అక్రమ లావాదేవీలను గుర్తించామని, అక్రమ మార్గంలో డబ్బు మొత్తాన్ని స్థిరాస్తి రంగంలో పెట్టుబడులుగా పెట్టినట్లు వివరించింది. బినామీ పేర్లతో లావాదేవీలను ఈడీ గుర్తించింది. మరికొన్ని బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉందని, మహిపాల్ రెడ్డి సోదరులకు పలువురు బినామీలుగా ఉన్నట్టు బయటపడిందని ఈడీ అధికారులు పేర్కొన్నారు.